హలో పిల్లలు, మీ అందరికీ తెలుగు వర్డీ టేల్స్ కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం. అదే బంగారు గుడ్లు పెట్టే బాతు. పచ్చని పొలాల మధ్య ఉన్న ఒక చిన్న పల్లెటూరిలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. పాపం రేయింబవళ్లు కష్టపడినా పూట గడవడమే కష్టంగా ఉండేది. వాళ్ళింట్లో ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఒక ముచ్చటైన పెంపుడు బాతోండేది. ఒకరోజు ఉదయం రామయ్య ఎప్పటిలాగే బాతుగూటి దగ్గరకు వెళ్లాడు. కాని అక్కడ అతనికి కళ్ళు బైర్లు కమ్మే వింత ఒకటి జరిగింది. ఆ బాతు పెట్టిన గడ్డిలో ఒక గుడ్డు సూర్యకాంతికి తళతళా మెరిసిపోతూ కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే అది మామూలు గుడ్డు కాదు, ప్యూర్ బంగారు గుడ్డు. రామయ్య ఆనందంతో గంతులు వేశాడు. ఆ రోజు నుండి ఒక అద్భుతం జరగడం మొదలైంది. ఆ ముద్దులు బాతు ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెట్టేది. ఆ గుడ్లనమ్మి రామయ్య ఊళ్ళోకెల్లా పెద్ద ధనవంతుడైపోయాడు. పాత గుడిసెపోయి పెద్ద భవంతి వచ్చింది. ఒంటి నిండా పట్టుబట్టలొచ్చాయి. కాని డబ్బుతో పాటే రామయ్య మనసులో పెద్ద దురాశ పుట్టుకొచ్చింది. ఒకరోజు రాత్రి తన పట్టు పరుపు మీద పడుకుని, రోజూ ఒక్కొక్క గుడ్డు కోసమే ఎందుకెవరుచూడాలి? ఆ బాతు కడుపులో ఇలాంటి బంగారు గుడ్లు వందలు ఉండే ఉంటాయి కదా. ఒక్కసారిగా దాని కడుపు కోసి ఆ గుడ్లన్నీ తీసేసుకుంటే నేను ఈ రాత్రికే ప్రపంచానికే మహారాజునైపోతాను కదా అని పిచ్చిగా ఆలోచించాడు. మరుసటి రోజు ఉదయాన్నే కత్తి తీసుకుని తనని కోటీశ్వరుణ్ణి చేసిన ఆ బాతు కడుపును నిర్దాక్షిణ్యంగా కోసేశాడు. కాని అక్కడ ఏముంది? ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. అది మామూలు బాతు కడుపులాగే ఉంది. అయ్యో దేవుడా, ఎంత పని చేశానో! నా దురాశతో నాకు రోజూ బంగారు గుడ్డు ఇచ్చే ప్రాణప్రదమైన బాతునే చంపుకున్నానే అంటూ నెత్తికొట్టుకుని బోరున విలపించాడు రామయ్య. కాని అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. చూశారా పిల్లలు, అత్యాశ ఎప్పటికీ పనికిరాదు. దేవుడు మనకిచ్చిందాంట్లో సంతృప్తిగా బ్రతకాలి. మరీ ఆశపడితే మొదటికే మోసం వస్తుంది. అందుకే అంటారు, అత్యాశ దుఃఖానికి చేటు అని. మరి ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మన తెలుగు వర్డీ టేల్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. బాయ్ బాయ్.